ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్కారం అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 4 దశాబ్దాలుగా లలితా సహస్రనామం చదువుకుంటూ ఉంటామండి. మాకు చెల్లెళ్ళ అందరం ఈ మధ్య కొత్తగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా వింటున్నాము నామ సంపుటీకరణము లలితా సహస్రనామము అని. నామ సంపుటీకరణము అసలు ముందు మీరు చదివింది ఎట్లా చదివారమ్మా? స్తోత్రంగా చదివారా? స్తోత్రంగానే చదివారు కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివారు. అంతేగాని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చదివారా? నామం అంటే శ్రీమాత అన్నది ఒక నామం. దాన్ని నామంగా మనం చెప్పాలంటే అమ్మవారికి సంబంధించిన, ఇప్పుడు నేను చెప్పాను కనుక మీరు ఎవరు అనకండి, నేను కూడా ఇది బీజాక్షరాలు అన్న ఉద్దేశంతో అంటలా అనకూడదు గనక, కానీ పుస్తకాల్లో అచ్చులో కూడా ఉన్నాయి గనక ఊరికేది అక్షరాలుగా భావించుకుని వినండి, బీజాక్షరాలు కాకుండా. ఓం ఐం హ్రీం శ్రీం ఇవి 4 అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. ఇవి తప్పనిసరిగా ఉపదేశం లేని వాళ్ళు అనకూడదు. ఇది అని శ్రీమాత్రే నమః అని అంటే అది నామంతో పూజించినట్టు. ఈ నామంతో పూజించినట్టు చేయడం అన్నది ఎవరికి అవకాశం ఉంది అంటే, ఎవరైతే మంత్రం ఉపదేశం పొంది ఉన్నారో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. స్తోత్రం మనం చేసుకోవచ్చు. పూర్వకాలం ఇది కూడా చేసేవారు కాదు, దీన్ని కూడా వద్దని చెప్తూ ఉండేవారు. అయితే పీఠాధిపతులు లాంటి వాళ్ళు కొంతమంది అందరికీ కుతూహలం ఉంది, అవకాశం కల్పించటం మంచిది అని ఆలోచించి వాళ్ళు చెప్పడం వల్ల జరుగుతూ ఉన్నది. దాన్ని సరిగ్గా చేయించాలని మనం అనుకుంటున్నాం అంతే తప్ప, ఈ నామాలతో చేయడం అన్నది అది కూడా పగలంతా ఉపవాసం ఉండి, నిక్కచ్చిగా అందులో అనుమానం ఏం లేదు, పగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో దీపం పెట్టుకుని అప్పుడు అమ్మవారికి కుంకుమతో ఈ నామాలను ఇలా చదువుకోవాలి. ఇది పద్ధతి. ఇంకా ఎవరు వాళ్ళకి తోచిన పద్ధతులు మొదలు పెడితే వాళ్ళు చెప్పుకోవచ్చమ్మా. సంపుటి అంటే ప్రతి దానికి కూడా ఇటు అటు ఆ నామం చెప్పి మళ్ళీ తర్వాత నామానికి వెళ్ళాలి. ఇప్పుడు శ్రీమాత్రే నమః అన్న దాంతో సంపుటి చేయాలంటే శ్రీమాత్రే నమః ఇటు, శ్రీమాత్రే నమః మధ్య, మళ్ళీ శ్రీమాత్రే నమః ఇటుపక్క బ్రాకెట్ అయిపోయింది. ఇది ఒకటైంది. మళ్ళీ మొదలు పెట్టాలంటే శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞై నమః శ్రీమాత్రే నమః 2. మళ్ళీ చేయాలంటే శ్రీమాత్రే నమః సింహాసనేశ్వర్యై నమః శ్రీమాత్రే నమః 3. ఇలా చెయ్యాలి. ఇలా చెయ్యగలిగినటువంటిది ఒక తాపత్రయంతో చేయడం. ఎవరైనా ఒక ఉపదేశం పొందినటువంటి వారు శ్రీ విద్యోపాసకులుంటే వారు చెయ్యాలి. మిగిలిన వాళ్ళు కుతూహలం ఉంటే వాళ్ళ కుతూహలాన్ని మనం ఏం అనలేం, కానీ శాస్త్రం అయితే అంగీకరించిన విషయం కాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇలాంటిది కాదు, కానీ ఇవన్నీ కాకుండా ఇందులో ఏదో ఆరోగ్యం కావాలని అలాంటివి 16 అక్షరాలు ఒకే నామం ఉన్నటువంటి నామం తీసుకుని దాంతో సంపుటీకరణ చేస్తూ చదువుతున్నారు. అది నేను విన్నాను. ఎలా చదివారంటే ఆ ఒక్క నామం చదివి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ 16 అక్షరాలై మళ్ళీ ఆ నామాన్ని చదువుతున్నారు. అంతేకాని సంపుటి అవల మళ్ళీ ఇంకోసారి చదివితే కదా సంపుటి అయ్యేది. పైగా సంపుటి నామానికి చేయాలి, కానీ పాదానికి కాదు కదా. ఇలా ఎవరికి తోచిన విధంలో ఇది వాళ్ళ భక్తిని బట్టి అమ్మవారు అంగీకరిస్తుందని అనుకోవాలి. అంతే కదా, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అమ్మవారు అంగీకరించే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పాలయ్యి ఈ పాటికి మానేసి ఉండేవారు. ఇలా రకరకాలుగా చేసేటటువంటి పద్ధతి ఉంది. దానికి మనం వాళ్ళ ఇష్టం నమస్కరించి వదిలేయడమే. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే అమ్మ.